జేఈఈ మెయిన్స్ 2024 డే 4 షిఫ్ట్ 2కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ అనేది సబ్జెక్ట్ వైజ్గా ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరితో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మనం మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మీడియం నుంచి హార్డ్ వరకు అయితే రావడం అయితే జరిగిందన్నమాట. మార్నింగ్ షిఫ్ట్ మీద కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ పేపర్ అనేది ఈజీగానే ఇచ్చారు. అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నట్లయితే కనుక 1-2 క్వశ్చన్స్ నుంచి 1-2 క్వశ్చన్స్ పెర్మిటేషన్ నుంచి అయితే వచ్చాయి. ప్రాబబిలిటీ నుంచి కూడా అంతే. బైనామియల్ థియరం సంబంధించి కూడా 1-2 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది. సెట్ రిలేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. వెక్టార్ నుంచి అయితే 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగినాయి. 3D నుంచి కూడా 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఇది సంబంధించిన మ్యాథ్స్ పేపరు. ఫిజిక్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక హార్డ్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిజిక్స్ పేపర్ అనేది మార్నింగ్ షిఫ్ట్ మీద కంటే హార్డ్గా అయితే ఇచ్చారు. ఈవినింగ్ షిఫ్ట్లో పేపర్ అనేది ఫిజిక్స్ పేపర్లో లెంతీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లెంతీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. టాపిక్స్ చూసుకున్నట్లయితే కనుక ఎర్రర్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. రొటేషనల్ మోషన్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది. కెపాసిటర్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రోస్టాటిక్ మీద 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ మీద 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. రే ఆప్టిక్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు దాకా జరిగిన ఏప్రిల్ సెషన్లో పేపర్లలో ఇదే టఫ్ పేపర్ ఫిజిక్స్ పేపర్ అనేది. కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కనుక కంపేర్ టు మ్యాథ్స్ ఫిజిక్స్ సంబంధించి కెమిస్ట్రీ పేపర్ అయితే ఈజీగా అయితే వచ్చింది. చాలా క్వశ్చన్స్ అనేవి అసెషన్ రీజన్ నుంచి అయితే ఇచ్చారు. క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బేస్డ్ అండ్ థియరీ బేస్డ్ మీద అయితే ఇవ్వడం అయితే జరిగింది. మోస్ట్ క్వశ్చన్స్ అనేవి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సంబంధించి ఈక్వల్ వెయిటేజ్ అయితే ఇచ్చారు. మొత్తం ఓవరాల్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే కనుక ఈజీ టు మోడరేట్, ఈజీ టు మీడియం నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక SN1 SN2 రియాక్షన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్టికల్ ఐసోమెరిజం నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. బాండ్ ఆర్డర్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. కోఆర్డినేట్ కాంపౌండ్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. D&F బ్లాక్ ఎలిమెంట్స్ మీద 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ కెమిస్ట్రీ అనాలిసిస్ పేపర్ అనేది. మొత్తం ఓవరాల్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ కంటే ఈవినింగ్ పేపర్ ఓవరాల్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మీడియం నుంచి హార్డ్ వరకు అయితే వెళ్ళింది. మ్యాథ్స్ పేపర్ అయితే ఈజీగా ఇచ్చారు. మార్నింగ్ షిఫ్ట్ కంటే ఫిజిక్స్ అయితే లెందీ క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరిగింది. ఫిజిక్స్ క్వశ్చన్లు ట్రిక్కీగా అయితే అడిగారు అనమాట. లెస్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఈ సెక్షన్లో అయితే అడగడం అయితే జరిగింది. కెమిస్ట్రీ అయితే ఈజీగా ఇచ్చారు. మేజర్ క్వశ్చన్స్ అన్నీ ఎసెషన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది.